everybody, welcome back to our channel Life with Nima and welcome to one more video. So ఈ రోజు అయితే మేము బేగం బజార్ వెళ్తున్నాం అన్నమాట. సో దిస్ వీడియో విల్ బి కంప్లీట్లీ అబౌట్ అవర్ బేగం బజార్ షాపింగ్. బేగం బజార్ లో కొనడానికి చాలా ఉన్నాయి, బట్ మెయిన్లీ అయితే జ్యువెలరీ. సో నేను ప్రీవియస్ గా కూడా ఒక వీడియో అప్లోడ్ చేశాను బేగం బజార్ జ్యువెలరీ అని చెప్పి. డైలీ అండ్ క్యాజువల్ వేర్ లో వేసుకునే నెక్ పీసెస్ అలాంటివి తీసుకున్నా, కొంచెం ఈజీగా ఉండేవి. సో ఈ రోజు కూడా అలా కొంచెం క్యాజువల్ గా వేసుకునే సింపుల్ నెక్ పీసెస్, ఇయర్ రింగ్స్ అలాంటివి చూద్దామని అనుకుంటున్నాను. సో నార్మల్ డ్రెస్సెస్ మీదకి, శారీస్ మీదకి సింపుల్ గా పేర్ చేయడానికి అంతా హెవీ జ్యువెలరీ అయిపోయింది. సో మెయిన్ గా అయితే ఆ జ్యువెలరీ చూద్దాము. దాని తర్వాత ఇంకొక కొరియన్ జ్యువెలరీ స్టోర్ చూసాను, లైక్ వెస్టర్న్ వేర్ యాక్సెసరీస్ అండ్ జ్యువెలరీ. సో అది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అండ్ మిగిలిన థింగ్స్ అన్ని చూద్దాం ఒకవేళ టైం మిగిలితే. సో ఐ టేక్ యూ అలాంగ్ ద ఎంటైర్ డే. సో లెట్స్ సీ మనం ఏమైతే పర్చేస్ చేయగలుగుతామో. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ ద వీడియో అండ్ స్టార్ట్ అయిపోదాం బేగం బజార్ కి. మేమైతే మార్నింగ్ కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాము, ఎందుకంటే ఒకవేళ లేట్గా వెళ్తే అక్కడ చాలా ఎక్కువ క్రౌడ్ అయిపోతుంది, మళ్ళీ సెలెక్ట్ చేసుకోవడానికి డిఫికల్ట్గా ఉంటుంది అని చెప్పి కొంచెం మార్నింగే వెళ్ళిపోయాము. నేను, మా మమ్మీ, మా పిన్ని అండ్ మా పిన్ని వాళ్ళ కొడుకు నలుగురం కలిసి వెళ్ళాము. మేమైతే మెట్రోలో వెళ్ళాము, కొంచెం ఈజీ అండ్ కన్వీనియంట్గా ఉంటుంది అని చెప్పి. మాకు చాలా దూరం బేగం బజార్ యాక్చువల్లీ, సో అందుకే మెట్రో ఆప్ చేసుకున్నాం. మేము ఉస్మానియా మెడికల్ కాలేజ్ మెట్రో దగ్గర దిగేసి అక్కడ నుంచి ఆటోలో రాజ్ కమల్ NX కి వెళ్ళాము. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టోర్ దట్ వి విజిటెడ్. ఇక్కడ ఇంతకు ముందు కూడా జ్యువెలరీ తీసుకున్నాను, అందుకే ఫస్ట్ ఇక్కడికి వెళ్ళిపోయాను. బాగుంటాయి అని వాళ్ళ పాత స్టోర్ దగ్గరలోనే ఇంకొక కొత్త స్టోర్ ఓపెన్ చేశారు, ఇంకా పెద్దగా అండ్ స్పేషియస్ గా 3 or 4 floors ఉంది. ఫస్ట్ అయితే నెక్ పీసెస్ చూడడం స్టార్ట్ చేసాము. సో స్టార్టింగ్ ప్రైస్ నుంచి ఇంకా లాస్ట్ వరకు అలా చూపించమన్నాను. సో బేసిక్ రేంజ్ నుంచి చూపించడం స్టార్ట్ చేసింది. ఫస్ట్ అయితే నెక్ పీసెస్ చూసాం. ఫస్ట్ వన్ వాస్ 380 అండ్ సెకండ్ 360 అండ్ లాస్ట్ కింద ఉంది కదా అది అయితే 160. కొత్త స్టోర్ కాబట్టి వీళ్ళు ఫ్లాట్ 20% ఆఫ్ ఇస్తున్నారు జూలై ఎండ్ వరకు. అండ్ దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ అ ప్రమోషనల్ వీడియో గైస్. నేను ఆ డబ్బులు పెట్టి కొనుక్కొని తెచ్చుకున్నాను. 160 రూపీస్ ఏదైతే ఉందో అది కొంచెం యూనిక్ గా అనిపించింది. సో అందులో ఇంకా కలర్స్ ఉంటే చూపించమంటే కలర్స్ చూపిస్తుంది. పర్పుల్, సీ గ్రీన్, పింక్ అండ్ ఇంకొక లైట్ కలర్ ఉండింది. ఈ 4 కలర్ ఆప్షన్ ట్రై చేసి చూస్తున్నా. ట్రై చేస్తేనే ఎగ్జాక్ట్ గా ఎలా ఉంటుందో తెలుస్తుంది కదా. ట్రై చేయగానే కొంచెం సింపుల్ గా బాగుంది, డ్రెస్సెస్ మీదకి బాగుంటది అని అనిపించింది. నెక్స్ట్ తను చూపించిన నెక్లెస్ అయితే ఇది చాలా సింపుల్ గా ఉంది. ఫ్లవర్స్ ఉన్నాయి అన్నిటి దగ్గర, కంటే మోడల్ కాదు కానీ కొంచెం ఆ టైప్ లో ఉంది. అండ్ ఇట్ వాస్ ఫర్ 350 రూపీస్. అండ్ నెక్స్ట్ దాని తర్వాత ఈ నెక్ పీస్ చూసాము. ఇది చూడగానే చాలా నచ్చింది, ట్రెడిషనల్ గా అనిపించింది, కొంచెం కంటే స్టైల్లో. ఇది మా మమ్మీది పెళ్లిసారి రీక్రియేట్ చేసినప్పుడు నేను మీషో నుంచి తీసుకున్నాను. దెన్ ఇట్ వాస్ ఫర్ సమ్వేర్ అరౌండ్ 500 to 700. ఇక్కడ అయితే ఇది 290 రూపీస్ అండ్ వితౌట్ డిస్కౌంట్ అన్నారు. ఇది నాకు చాలా నచ్చింది. దాని తర్వాత ఇంకొక మోడల్ అయితే ఇది చూపించారు. ఇది కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ ఆ రోజు నాకు చాలా నెక్ పీసెస్ నచ్చాయి అండ్ అన్ని ఇన్ అ గుడ్ ప్రైస్ రేంజ్. ఇది అయితే 390 రూపీస్ అన్నారు. 390 రూపీస్ దాంట్లోనే 20% డిస్కౌంట్ వస్తుంది. నాకైతే మంచి డీల్ అనిపించాయి నెక్ పీసెస్ అన్ని. సో నేను చాలానే తీసుకున్నాను. ఈ నెక్ పీస్ లో అయితే ఫస్ట్ సీజెడ్ సేమ్ స్టోన్స్ తో ఉన్నది ట్రై చేసి, డిజైన్ అయితే బాగుంది కానీ కలర్ అయితే అంత పాప్ అవ్వట్లేదు అనిపించింది. దాని తర్వాత ఇంకొకటి మల్టీ కలర్ ది చూసాం. సో చాలా అవుట్ఫిట్స్ మీదకి సెట్ అవుతుందేమో అని చెప్పి ఆ మల్టీ కలర్స్ ది ట్రై చేశాను కానీ అది నాకు నచ్చలేదు. దాని తర్వాత ఇంకొక కలర్ ట్రై చేసాము, పింక్ కలర్ ది. ఇదైతే బాగుంది అని అనిపించింది. సో పింక్ కలర్ అయితే దగ్గర నుంచి ఇలా కనిపిస్తుంది అండ్ దానికి చిన్న ఇయర్ రింగ్స్ ఉన్నాయి. దాని తర్వాత ఇంకొక నెక్ పీసెస్ చూసాము. ఇది అయితే 450 రూపీస్ అండ్ దిస్ వన్ వాస్ ఫర్ 720 అండ్ ద థర్డ్ వన్ ఈస్ ఫర్ 690 రూపీస్ అండ్ ద ఫోర్త్ వన్ ఈస్ ఫర్ 800 రూపీస్ అండ్ ఫిఫ్త్ వన్ వాస్ ఫర్ 690 రూపీస్ అండ్ ద లాస్ట్ నెక్ పీస్ అయితే ఇది 620 రూపీస్. 5-6 ఒకటేసారి చూసి అది ట్రై చేసుకున్నాక దాని తర్వాత ఇంకొక సెక్షన్ కి వెళ్ళాము, లేకపోతే చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. మేము వెళ్ళింది సాటర్డే కాబట్టి చాలా క్రౌడ్ ఉన్నారు ఆల్రెడీ. ఇంకా నేను అలా ఒకటి ట్రై చేసి అక్కడ మిర్రర్ ఉందన్నమాట. సో చాలా ఈజీగా ఉంది చూసుకోవడానికి. అన్ని చూసుకుంటున్నాను ఎందుకంటే పెట్టుకుంటేనే ఎగ్జాక్ట్ గా ఎలా ఉంటాయో తెలుస్తుంది. కొన్ని చూసినప్పుడు బాగా అనిపించినా పెట్టుకున్నప్పుడు మనకి సెట్ అవ్వకపోవచ్చు కదా, అందుకే ప్రతి ఒక్కటి నేను ట్రై చేసే చూసుకున్నాను. ప్రైజెస్ అనే నేను సైడ్ లో ప్రతి ఒక్క నెక్ పీస్ కి మెన్షన్ చేసేస్తాను, సో మీకు కూడా బెటర్ ఐడియా ఉంటుంది. ట్రై చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ చాలా నచ్చాయి అనిపించింది, చాలా కన్ఫ్యూజింగ్ అనిపించింది ఏది తీసుకోవాలి. తర్వాత అన్ని ఒకసారి కంపేర్ చేసుకుని సెలెక్ట్ చేసుకున్నా. అసలు వాళ్ళు మంచిగా పెట్టారనమాట డిస్ప్లేలో ఈసారి. నెక్ పీసెస్ లైక్ సీజెడ్ వన్నీ ఒక దగ్గర, గోల్డ్ వన్నీ ఒక దగ్గర మంచిగా దానికి వేసి డిస్ప్లే చేయడం వల్ల సెలెక్ట్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. హెవియర్ నెక్ పీసెస్ అన్ని ఇలా డిస్ప్లేలో ఉన్నాయి, సింపుల్ వన్నీ తీసి చూపిస్తున్నాను. నేనైతే తనని మోస్ట్లీ 1000 బిలో ఉన్నవన్నీ చూపించమన్నాను. సో ఇప్పుడు చూపించిన దాంట్లో ఫస్ట్ వన్ 700 రూపీస్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇది 780 రూపీస్ అండ్ ఇప్పుడు చూపిస్తున్న థర్డ్ వన్ ఏమో 550 రూపీస్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి 480 రూపీస్ అండ్ లాస్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి 490 రూపీస్. సో అందుకే ఇందులో అన్ని ట్రై చేయకుండా జస్ట్ నచ్చినది మాత్రమే 1 or 2 ట్రై చేసి చూసాను, లేకపోతే టైం అంతా అక్కడే అయిపోతుంది అని చెప్పి. నెక్స్ట్ సెక్షన్ లో అయితే కొంచెం మొజనైట్, సీజెడ్స్ అండ్ గోల్డ్ అన్ని మిక్స్ లో చూపించారు. సో ఫస్ట్ వన్ ఏదైతే ఉందో అది 890 రూపీస్
అండ్ సెకండ్ వన్ వచ్చేసి 650. ఇదైతే బాగుంది అని అనిపించింది. అండ్ థర్డ్ అయితే నాకు చాలా నచ్చింది యాక్చువల్లీ మోజనైట్ స్టోన్స్ తోని, బట్ దట్ వాస్ ఫర్ 1400 రూపీస్. కొంచెం గోల్డ్ లోవి చూపించారు. ఫస్ట్ ఏమో 340 అండ్ ఇది ఏమో 380 రూపీస్. దాని తర్వాత కొంచెం హెవీది చూపించారు 910 రూపీస్. ఇంకొకటేమో 390, కొంచెం సింపుల్ గా ఉంది. అండ్ ద లాస్ట్ వన్ ఇన్ దిస్ ఇస్ ఫర్ 500 రూపీస్. ఇందులో కూడా సేమ్ జస్ట్ నచ్చినవి మాత్రమే ట్రై చేస్తున్నాను. ఈ మోజనైజ్ ఫస్ట్ ట్రై చేశాను, చాలా నచ్చింది నాకైతే. వాళ్ళేమో అది జారిపోతుంది అని చెప్పి థ్రెడ్స్ పెట్టి ట్రై చేయమంటున్నారు, కానీ ప్రతిదానికి పెట్టి తీసి ఓపిక లేక అలానే చూశాను. ఇయర్ రింగ్స్ కూడా ట్రై చేశాను సెకండ్ దానికైతే. అక్కడ మేబీ లైటింగ్ వల్ల కూడా అయ్యుండొచ్చు, పెట్టుకున్నవన్నీ చాలా బ్రైట్ గా బాగా కనిపించాయి. అసలు దీని ప్రైస్ అయితే నాకు గుర్తులేదు, పక్కన ఎవరో పెట్టుకుంటే మమ్మీ బాగుంది అని చెప్పి తీసుకొచ్చారు. అండ్ దాని తర్వాత నెక్స్ట్ సెక్షన్, ఈ ఫస్ట్ ఏమో 560 రూపీస్ అండ్ ఇది 750 రూపీస్. అండ్ ద థర్డ్ వన్ వాళ్ళు చూపించిందేమో ఇదన్నమాట, ఇది 710 రూపీస్. అన్ని కొంచెం మిక్స్డ్ ప్రైసెస్ ఉన్నాయి. దాని తర్వాత ఇది చూపించారు, ఇది 900 రూపీస్. నాకు ఇది కొంచెం ఎక్కువ అనిపించింది ప్రైస్, కొంచెం సిమిలర్ గానే ఉంది ముందు చూపించిన వాటితో. దాని తర్వాత ఏమో ఇది చూసాము, ఇది ఏమో 720 రూపీస్. దాని తర్వాతది 710 రూపీస్. అండ్ ద లాస్ట్ వన్ ఇన్ దిస్ ఈజ్ దిస్ అన్నమాట, ఇది ఏమో 690 రూపీస్. ఇది చూడగానే చాలా బాగుంది అని అనిపించింది, ట్రెడిషనల్ గా ఉంటుంది అని. కానీ ట్రై చేస్తే అంతగా నచ్చలేదు, ఎందుకో కొంచెం చిన్నగా అండ్ నెక్ కి అంత లుక్ గా ఉన్నట్టు అనిపించింది. దాని తర్వాత మిగిలినవి కూడా ట్రై చేసాము. ఇంకా తర్వాత వచ్చేసరికి అన్ని కొంచెం సేమ్ గా అనిపించాయి. సో అన్నిట్లో 1 or 2 ఏదో కొంచెం నచ్చాయి, అన్ని నచ్చలేదు. ఇదైతే నాకు ప్రైస్ గుర్తులేదు, ఇది కూడా సేమ్ పక్కన వాళ్ళు చూస్తుంటే మేము ట్రై చేసాము. దీని తర్వాత అయితే కొంచెం హెవీగా చూపించారు అండ్ కొంచెం ఎక్స్పెన్సివ్ ది. ద ఫస్ట్ వన్ వాస్ 1500 రూపీస్, మధ్యలోదేమో 980 రూపీస్. దాని తర్వాత థర్డ్ చూపించింది విక్టోరియన్స్ లో 1300 రూపీస్. నా దగ్గర సేమ్ వేరే కలర్ లో ఉంది, నేను రిసెప్షన్ అవుట్ఫిట్ మీదకి సేమ్ ఇదే తీసుకున్నాను. కానీ ఈ స్టోర్ నుంచి తీసుకోలే, బయట వేరే స్టోర్ నుంచి తీసుకున్నా. నేను 3 years బ్యాక్ తీసుకునేటప్పుడు ఇది 1600, ఇక్కడేమో ఇది 1300కి ఉంది. దాని మీద కూడా వీఆర్ గెటింగ్ అ డిస్కౌంట్. ఇంకా కొంచెం హెవీయర్వి చూపిస్తుంటే అసలు హెవీవి చూపించొద్దు, ఓన్లీ సింపుల్వి మాత్రమే చూపించండి అని చెప్పేసాను. తీసుకోకుండా చూడడం ఎందుకు, వేస్ట్ అవుతుంది కదా, వాళ్ళది కూడా టైం వేస్ట్ అవుతుంది అని. దాంతో డబుల్ లేయర్ లో ఒక నెక్ పీస్ చూపించారు, మొత్తం వైట్ స్టోన్స్ ఉన్నాయి, వేరే కలర్ ఏం లేదు. దీని ప్రైస్ వచ్చేసి 850 రూపీస్. ఇది కొంచెం డెలికేట్ గా అనిపించింది, బట్ మా అక్క ఏమో వచ్చేటప్పుడు ఒక డబుల్ లేయర్ది ఏదో నెక్ పీస్ తీసుకుంటాను అని చెప్పింది. బట్ దాని దగ్గర ఉన్న రెఫరెన్స్ కొంచెం డిఫరెంట్ అనమాట. సో తనకి చెప్పాను తీసుకుంటావా అని, కానీ తనకి లైక్ రివర్స్ పడిన నెక్లెస్ సేమ్ గా ఉండాలి, సో 2 సైడ్ సేమ్ స్టోన్స్ ఉన్నది కావాలి అని చెప్పింది. వాళ్ళ దగ్గర మాత్రం అది లేదు అని అన్నారు. నేను కూడా ఒక డబుల్ లేయర్ తీసుకుందాము అని అనుకున్నాను, కానీ వాళ్ళు చూపించిన ఇది అయితే నాకు నచ్చలేదు, సో అది తీసుకోలేదు. దాని తర్వాత ఇంకొక నెక్ పీస్ ఇది చూపించారు, కానీ చాలా గ్యాప్ గా ఉన్నట్టు అనిపించే స్టోన్స్, నాకు ఇది కూడా నచ్చలేదు. దాని తర్వాత ఇంకొకటి చూపించారు, ఇది 490 రూపీస్. ఇది చిన్నపిల్లలకి కొంచెం బాగుంటుంది అని అనిపించింది, నాకైతే అంతగా బాగాలేదు, బట్ చిన్నపిల్లలు వేసుకుంటే బాగుంటుంది, వాళ్ళకి సెట్ అవుతుంది అని. అండ్ ఇది ఏమో 550 రూపీస్. దాని తర్వాత ఈ గోల్డ్ వచ్చేసి 450 రూపీస్. 450 రూపీస్కి అయితే అది చాలా బాగుంది యాక్చువల్లీ. దాని తర్వాత వెంకటేశ్వర స్వామి నామం ఉన్న ఈ చోకర్ కూడా 450 రూపీసే అని. ఆ గోల్డ్ కలర్ కాసు వచ్చినదైతే నాకు 450 రూపీస్కి బెటర్ అనిపించింది. 20% డిస్కౌంట్ అయితే ఇంకా తక్కువకి వస్తుంది కదా, దీంట్లో లాంగ్ కూడా ఉన్నాయి అండ్ అది కూడా అదే ప్రైస్, సో అది అయితే మంచి డీల్ అనిపించింది. దాని తర్వాత ఇది ఏమో 850 రూపీస్. ఈ సెక్షన్లో చూపించినవి నాకు అంతగా ఎక్కలేదు, కొంచెం గ్యాప్ గా ఉన్నట్టు అనిపించాయి, సో పెట్టుకుంటే నాకు అంత లుక్ ఉన్నట్టు అనిపించలేదు. దాని తర్వాతదేమో 820 రూపీస్. ఇది కూడా సేమ్, ఏదైతే డిజైన్స్ ఉందో ఆ డిజైన్ కొంచెం డిఫరెంట్ గా అనిపించింది, అంత ట్రెండీగా అనిపించలేదు నాకు. సో అందుకే ఇందులో ఎక్కువగా నేనేమి ట్రై చేయలేదు, కొంచెం నాకు బాగున్నాయి అని అనిపించినవి మాత్రమే ట్రై చేసి చూసాను. సో బాగుంటే తీసుకుందాం, లేదంటే లేదు అని చెప్పి. సో అసలు నచ్చలేదు అని అంటే అవి అయితే అసలు ట్రై కూడా చేయలేదు నేను. ఇది అయితే నేను ప్రైస్ మర్చిపోయాను గైస్. దాని తర్వాత ఇది ఏమో 1100 రూపీస్. ఇది నైట్ టైం పార్టీస్ ఆర్ ఈవెంట్స్ కి అయితే చాలా బాగుంటుంది, కొంచెం ఫ్యాన్సీ శారీస్ మీదకి భలే సెట్ అవుతుంది. అండ్ కుందన్స్ లో ఇది ఏమో 900 రూపీస్, ఇంకొకటేమో ఇది 400. ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది అని అనిపించింది, కానీ పెట్టుకుంటే అంతేమీ లేదు, నార్మల్ గానే అనిపించింది పెట్టుకొని చూసాక. ఇది చూడండి పార్టీ వేర్ కి బాగుంటుంది అని అన్నాను కదా, సో నెక్ కి చాలా బాగుంది, సింపుల్ శారీస్ మీదకైతే భలే కనిపిస్తుంది. అండ్ దీని ఇయర్ రింగ్స్ కూడా చాలా డిఫరెంట్ గా బాగా వచ్చాయి. దీని తర్వాత ఇంకొంచెం సింపుల్ గా చూపించమన్నాను. సో ఫస్ట్ ఇదేమో 250 రూపీస్ కి చూపించారు, అక్కడ లైట్ చాలా ఎక్కువ బ్రైట్ గా కనిపించింది. అండ్ దాని తర్వాత చూపించిందేమో 350 రూపీస్. ఇది కొంచెం సింపుల్ గా బాగుంది అని అనిపించింది, చిన్న లాకెట్ తో వచ్చింది. అండ్ దాని తర్వాత ఏమో ఇది ప్రైస్ మర్చిపోయాను గైస్, సారీ, ఇది గుర్తులేదు ప్రైస్, అసలు నేను ట్రై కూడా చేయలేదు కాబట్టి నాకు అసలు గుర్తులేదు. దాని
దాని తర్వాత చూసిందేమో ఇది 550 రూపీస్. లాకెట్ కొంచెం ఆడ్గా అనిపించింది, లైక్ నల్లపూసలకు వస్తుంది కదా అలా లాకెట్ అని అనిపించింది నాకు దీనికైతే. దాని తర్వాత చూసిందేమో ఇది 520 రూపీస్. ఇది ఓకే బట్ నాట్ గ్రేట్ లాగా ఉంది. దీంట్లో ఏది నేను ట్రై చేయలేదు. దాని తర్వాత ఇంకొక డబుల్ లేయర్ది బాగా అనిపించేది ట్రై చేశాను. ఇది చాలా బాగుంది అని అనిపించింది. దిస్ వాస్ ఫర్ 780 రూపీస్. సో రెండు బాగా రిఫ్లెక్ట్ అవుతున్నాయి, ఆ రెండు లేయర్స్ బాగున్నాయి అని అనిపించింది. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి, లైక్ పింక్, సీ గ్రీన్ అండ్ పర్పుల్ అండ్ ఒకటేమో సెల్ఫ్ కలర్ ఉంది. అన్నిట్లోని గ్రీన్ అయిపోతున్నాయి అని చెప్పి గ్రీన్ కాకుండా ఇందులో పింక్ ట్రై చేశాను. బట్ పింక్ కొంచెం లైట్ కలర్ అవ్వడం వల్ల అందులో స్టోన్స్ లో కలిసిపోయింది. అండ్ నెక్స్ట్ హెవీ జ్యువెలరీ ఒక ట్రై చేశాను, తీసుకోలేదు బట్ ట్రై చేశాను. ఎంత బాగుందో కదా అవి రెండు. పెళ్లి షాపింగ్ అప్పుడు ఇక్కడ వచ్చుంటే బాగుండేది అని అనిపించింది. ప్రైసెస్ అయితే నాకు అప్పుడు తీసుకున్న దానికంటే రీజనబుల్ అనిపించాయి. అసలు ఎన్ని నెక్ పీసెస్ చూసాను కదా ఇంకా చాలు అని అనిపించింది. ఇంకా హెవియర్ వన్స్ ఇంకా ఇప్పుడు వద్దు, నెక్స్ట్ ఎప్పుడైనా చూద్దాంలే, ఇప్పుడు అవసరం లేదు కదా అని చెప్పి ఇంకా వేరే సెక్షన్కి వెళ్దామని అనుకున్నాం. ఇయర్ రింగ్స్ అయితే ఇంకా 3rd ఫ్లోర్ అన్నారు. సో అక్కడికి వెళ్లే ముందు చూసుకున్న నెక్ పీసెస్ అన్ని ఒకసారి చూసుకోండి, ఏమేమి తీసుకుంటారో ఫైనల్ చేసుకున్నాక వద్దు అని అనుకున్నవి ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోదామని అన్నారు. సో అందుకే ఒకసారి మేము పక్కన పెట్టుకున్నవన్నీ ఒకసారి తీసి చూసుకుంటున్నాం, ఏమి తీసుకుంటాం ఏదొద్దు అని చెప్పి. ఇది ఫైనల్ చేసుకున్నాక ఇంకా వేరే సెక్షన్కి మూవ్ అవుదామని చెప్పి ఆ డిస్ప్లేలో ఉన్నవి చూస్తుంటే అయితే ఆ హెవీ సీజెడ్ స్టోన్స్ చాలా తీసుకోవాలి అని అనిపించింది. చాలా ట్రెండీ డిజైన్స్ అండ్ చాలా బాగున్నాయి. చోకర్స్ అవన్నీ అయితే మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి. సో హెవీ పార్టీస్కి కానీ హెవీ ఈవెంట్స్కి కానీ ఎప్పుడైనా కావాలి అని అంటే అవి తీసుకోవచ్చు. ఇప్పుడు అవసరం లేదు కాబట్టి ట్రై చేయలేదు, కానీ నాకైతే చాలా బాగా అనిపించాయి. మీకు ఒకవేళ హెవీ ఏమైనా కావాలి అని అంటే ఐడియా ఉంటుంది అని చెప్పి ఇది జస్ట్ రికార్డ్ చేశాను. ఇంకా ఇక్కడ నుంచి ఇయర్ రింగ్స్ చూద్దాము అని వెళ్దామని అనుకునేటప్పటికి మా పిన్ని మళ్ళీ ఏదో సింపుల్ది కావాలి అని అంటే మళ్ళీ ఒక్కసారి సింపుల్ బేసిక్ ప్రైజెస్లో ఉన్నవి చూపించమని అడిగాము చిన్నపిల్లల కోసం. సో తను చూపించినవన్నీ చూసామన్నమాట. సింగిల్ లాకెట్తో ఉన్నవి చాలా ఉన్నాయి అండ్ రిమూవబుల్ లాకెట్స్ కూడా ఉన్నాయి. సో రిమూవబుల్ లాకెట్స్ ఒకసారి తీసుకుంటే డిఫరెంట్ లాకెట్స్ అండ్ దాంతో ఇయర్ రింగ్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో మల్టిపుల్ వేస్లో స్టైల్ చేసుకోవచ్చు సింగిల్ లాకెట్ ఉన్నది తీసుకుంటే మాత్రం. ఇయర్ రింగ్స్ అయితే అన్ని డిస్ప్లేలోనే ఉన్నాయి. డిస్ప్లే నుంచి చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలి ఏది కావాలి అని చెప్పి. సో ఇక్కడ కేటగిరీ వైజ్ పెట్టేశారు, జుమ్కా, సింపుల్ ఇయర్ రింగ్స్, చాన్బాలీస్, అలా ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్క ర్యాక్లో పెట్టేశారు. సో అన్ని డిస్ప్లే నుంచి చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. వేర్ ఎవర్ ఐ గో మై హార్ట్ విల్ బీ దేర్ ఫర్ జుమ్కాస్. నాకు బుట్టలు అసలు చాలా ఇష్టం. ఇది చూసాం, ఇది చూడండి ఏదైతే ఇందాక చూపించాను కదా 350 రూపీస్ అండ్ ఇంకొకటేమో 150, అలా చాలా తక్కువ ప్రైస్కి బుట్టలు ఉండే. సో చాలానే బుట్టలు అండ్ వేరే ఇయర్ రింగ్స్ అన్నీ చూశాను, ట్రై చేశాను. చాన్బాలీస్ కూడా కొన్ని చూసాం, కానీ నేను కావాలనుకున్న చాన్బాలీస్ టైప్ అయితే నాకు ఇక్కడ దొరకలేదు. దాని తర్వాత సింపుల్ డైలీ వేర్ బుట్టలు చూసాము. ఈ చిన్న చిన్నవి ఎంత క్యూట్గా ఉన్నాయో, అసలు ఎంత బాగుంటాయి ఇవి స్టైల్ చేస్తే మాత్రం. దీని ఆపోజిట్లో బీడ్స్ మాలలు ఉన్నాయి, అవి చూడగానే బాగా అనిపించాయి. ఎప్పటి నుంచో తీసుకోవాలి అని అనుకుంటున్నాను, కొన్ని శారీస్ మీద బాగుంటాయి అని చెప్పి. సో చాలా కలెక్షన్ ఉంది. దాంట్లో ఇది ఒకటి ట్రై చేసాము. దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి, 2 కలర్స్ ట్రై చేశాను. ఒకటి గ్రీన్, ఇంకొకటేమో పింక్. పింక్ ఏమో ఓకేష్ అనిపించింది, బట్ గ్రీన్ బాగుంది అని అనిపించింది. దాని తర్వాత నల్ల పూసలు చూసాము. నల్ల పూసల్లో అయితే చాలా ట్రెండీ కలెక్షన్ అయితే లేదు, కానీ ఇలా సింపుల్గా ఒక పెండెంట్తోని లాకెట్తో ఉన్నవి తక్కువ ప్రైస్కి ఉన్నాయి. ఇంకా ఇంత మాత్రం తీసుకొని అప్పటికే లంచ్ టైం అయిపోయింది, ఆకలేస్తుంది అని ఇంకా బిల్ చేసుకొని ఇక్కడ నుంచి బయటకు వచ్చేసాము. దీని తర్వాత మా అక్కకి క్లిప్స్ అవి కావాలి అని అంటే వేరే స్టోర్కి వెళ్ళాము. అక్కడే బనాజీ మార్కెట్ ఉంటుంది కదా, బనాజీ మార్కెట్కి వెళ్ళి కావాల్సినవన్నీ చూస్తున్నాం. క్లిప్స్ అండ్ కొన్ని స్టిక్కర్ ప్యాకెట్స్. అలా నేను స్టోన్ స్టిక్కర్ ఎక్కువ యూజ్ చేస్తాను, ఒకటొకటి కొనుక్కునే కంటే బంచ్ తీసేసుకుందాము అని చెప్పి ఒక పెద్ద ర్యాక్ తీసేసుకున్నాను స్టిక్కర్ ప్యాకెట్. ఇవన్నీ చాలా క్యూట్ గా అనిపించాయి నాకైతే. ఇంకా ఇక్కడ కూడా కావాల్సినవన్నీ తీసుకొని బిల్ చేసేసి నెక్స్ట్ అయితే జాన్వీ అండ్ నెక్స్ట్ స్టోర్కి వెళ్ళాం. అది కూడా ఇన్స్టాగ్రామ్ లో చూసాను, కలెక్షన్ చాలా బాగుంటుంది అని చెప్పి. కానీ అలా స్టోర్ చిన్నగా ఉంది అండ్ అప్పటికే చాలా జనం ఉండేసరికి చూడలేకపోయాను. నేను ఒక పర్ల్ మాల చూసాను, ఇది నాకు భలే అనిపించింది, బట్ ప్రైస్ అరౌండ్ 1200-1500 చెప్పారు. నాకు కొంచెం ఎక్కువ అనిపించింది, సో అది తీసుకోలేదు. ఇంకప్పటికే ఓపిక అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి రిటర్న్ అయిపోతున్నాం. రాజ్ కమల్ లో అయితే ద బెస్ట్ థింగ్ ఈస్ ఫిక్స్డ్ ప్రైసెస్ ఉంటాయి. సో నచ్చితే తీసుకుంటాం, లేదంటే లేదు. బార్గెనింగ్ అయితే నేను అస్సలు చేయలేను. అక్కడ నేను చాలా ఐటమ్స్ తీసుకున్నాను. సో ఒకవేళ మీకు హాల్ కావాలంటే చెప్పండి, నేను సపరేట్గా హాల్ వీడియో షూట్ చేసి పెడతాను. అండ్ సరదాగా నేను ఎన్ని తీసుకొని ఉంటాను అండ్ ఎంత బిల్ అయి ఉంటుందో కామెంట్స్లో గెస్ట్ చేసేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.